ఘోరమైనది బా. చేతులకు బేడీలతో జైలుకు ఏంది? కరడుగట్టిన ఖైదీల మధురోను తరలించిన అధికారులు డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైలులోనే. డ్రగ్స్ బాగా పంపిస్తున్నాడంట అమెరికాకినే. ఉగ్రవాదం, డ్రగ్స్. అమెరికా అధికారులకు మధురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అమ్మా, మీకు అదే గతి క్యూబా, చిలీ, కొలంబియాకు ట్రంప్ హెచ్చరిక. రష్యా కూడా జెలెన్స్కీని ఇలానే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రోకన్నా. అమెరికా దాడిలో 40 మంది మరణించారు అంటున్నారు వెనిజులా. మిలిటరీ ఆపరేషన్ అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్తో వెనిజువేలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అపహరించింది అమెరికా. ఆయనను కరడుగట్టిన నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై నల్లని వస్త్రం లాంటి టోపీతో ఉన్న మదురోను 2 వైపులా ఇద్దరు అధికారులు పట్టుకొని జైల్లోకి నడిపించుకొని తీసుకెళ్తున్న వీడియోను అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది. మదురోను న్యూయార్క్లోని ప్రఖ్యాత బ్రూక్లిన్ జైల్ మెట్రోపాలిటన్ డిటెక్షన్ సెంటర్కు తరలించారు. ఈ జైలు కరడుగట్టిన నేరస్తులకు కేంద్రం. ఇందులో ప్రస్తుతం 1300 మంది ఖైదీలు ఉన్నారు. సాధారణ నేరాలు చేసి వచ్చే ఖైదీలను పోలీసులు కోరిన ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించారు. కాగా న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టులో వెనిజులాను పంపించిందంట. వ్యూహాత్మకమేమంటున్నారు. నైట్ స్టాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనిజువేలా ఆపరేషన్. మదురోను పట్టుకెళ్లేందుకు 4 నెలల ప్రణాళిక. మదురో కదలికలు, ఇతర అంశాలపై CIA నిఘా. స్థానిక నేతలు అధికారులను ఎరవేసి వివరాలు ఆరా. తొలుత వెనిజువేలా రక్షణ వ్యవస్థల ధ్వంసం, తర్వాత సైనిక హెలికాప్టర్లలో వెళ్లి మదురో అరెస్టు. వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం, నాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునేందుకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు అనేది పూర్తిగా చూద్దాం. 2వ పేజీలు ఉంది. 2వ పేజీలు ఉంది పూర్తిగా. ఘోరం రా నాయన, గింత ఘోరమా? మదురోపై మత్తు. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువేలా అధ్యక్షుడి పైన ఎందుకు నిర్బంధం విధించిండు? ఆ దేశానికి పోయిన 5 నిమిషాల్లోనే నన్ను పికప్ చేసి ఎందుకు బంధించి అమెరికా జైల్లో పెట్టిండు అనేది ఇప్పుడు చూద్దాం అసలు విషయం. మదురోపై మత్తు పదార్థాల ఉగ్రవాదానికి కుట్ర. అక్రమంగా మత్తు పదార్థాలను అమెరికాలోకి రవాణా చేసేందుకు కుట్ర పన్నడం, అక్రమ ఆయుధాల వ్యాపారం తదితర నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపినట్లు అమెరికా అటార్నీ జనరల్ ఫామ్ బోండి తెలిపారు. ఈ అభియోగాలన్నీ రుజువైతే మదురో జీవితకాలం మొత్తం జైల్లోనే ఉండాల్సి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. పైగా మదురోకి సంబంధించిన ఆస్తులని అమెరికా జప్తు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా తనను నిర్బంధంలోకి తీసుకున్న లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మదురో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం విశేషం. జెలెన్స్కీని ఇలానే బంధిస్తే మదురోను అమెరికా సైన్యం అపహరించడాన్ని ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు, భారత సంతతి డెమోక్రటిక్ నేత రోకన్నా తీవ్రంగా ఖండించారు. ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతూ మిలిటరీ జంను ప్రోత్సహిస్తున్నారని ఆదివారం ఆయన ఆరోపించారు. తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తేను, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇలానే బంధించాలనుకుంటే మనం ఎప్పుడు ఏం చేయగలం? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలానే అపహరిస్తే ఎలా ప్రశ్నించగలం? ట్రంప్ ప్రభుత్వ యుద్ధోన్మాదం, రక్షణ బడ్జెట్ పెంపు విధానాలను వ్యతిరేకంగా అమెరికా ప్రజలు గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైనది. మన ప్రభుత్వానికి సరైన మార్గం చూపేందుకు ఇప్పుడు మనం ఒక రాజనీతిజ్ఞుని అవసరమని అనుకుంటున్నాను. ఇక్కడ అమెరికాలో కూడా తిడుతున్నాయి ఇవన్నీ. అమెరికాలో కూడా వెంటనే విడుదల చేయాలని చైనా అంటుంది. వెనిజువేలాను మేము పాలించమంటున్నది అమెరికా. ఏమంటుంది చైనా? నికోలాస్ మదురోను వెంటనే విడుదల చేయాలని అమెరికాను చైనా డిమాండ్ చేసింది. మదురోను ఆయన సతీమణి సిరియా ఫ్లోరిస్ను అమెరికా సైన్యం బలవంతంగా ఎత్తుకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మదురో దంపతులను
మదురో దంపతులను వదిలేసి వెనుజులా ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలను మానుకోవాలని చైనా విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది. కాగా ఈ అంశంపై భారత్ ఆచితూచి స్పందించింది. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకునే విధంగా పరిష్కారం లభిస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. వెనుజులా అమెరికాలు తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. వెనుజులాను మేం పాలించం అంటున్నారు అమెరికా. వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను నిర్బంధించి తీసుకెళ్లాక ఆ దేశాన్ని ఇకపై తామే పాలిస్తామని చెప్పిన అమెరికా మరుసటి రోజే యూటర్న్ తీసుకున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను విరుద్ధంగా వెనుజువేలా రోజువారీ పాలనలో తాము జోక్యం చేసుకోవాలని అమెరికా మంత్రి మార్కో రూబియో ఆదివారం ప్రకటించారు. అయితే ఆ దేశంలో చమురు ఆంక్షలను మాత్రం తాము పర్యవేక్షిస్తామన్నారు. మోదీ కూడా మసూద్ని ఇలాగే తీసుకురావాలి అంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. తీసుకొస్తారా? తీసుకురారు. మనోళ్ళు గంత చేత కాదు. వెనుజులా అధ్యక్షులుగా డిల్సీ కూడా ఎన్నికైన పరిస్థితి మాత్రం ఉంది. వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం. వెనుజువేలా అధ్యక్షుడు నికోలాస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను కూడా అమెరికా నిర్బంధంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే మదురో సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న సిలియాను వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భర్త మదురోకు మద్దతు కూడగట్టకుండా అటు ప్రజల్లో ఇటు సైన్యంలోనూ చైతన్యం తెచ్చి నాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే బందీగా తీసుకెళ్లినట్లు వివరిస్తున్నారు. సిలియా సుదీర్ఘకాలం పాటు వెనుజువేలా ఫస్ట్ లేడీకి మించిన స్థానంలో ఉన్నారు. మదురో అనుచరులు ఆమెను తొలి యోధురాలిగాను పిలుస్తుంటారు. 1956లో టెనాక్వి పట్టణంలో ఓ పూరి గుడిసెలో పుట్టిన సిలియా 32 వయసులో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. మదురో రాజకీయ ప్రస్థానానికి సమాంతరంగా తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె మదురో కన్నా ఉన్నత పదవులను కూడా నిర్వహించారు. 2013లో మదురో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశ రాజకీయ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ నీడలోనే మదురో సిలియోలిద్దరూ రాజకీయంగా ఎదిగారు. ప్రస్తుతం ఎంపీగాను సిలియో కొనసాగుతున్నారట. అంటే ఈమె వాస్తవంగా ఈ ట్రంప్ కూడా వచ్చిన తర్వాత దరిద్రంగా తయారైందని చెప్పుకోవచ్చు వ్యవస్థ మొత్తం. వాస్తవంగా ఆరోపణలు మాత్రమే. ఆరోపణలకే వాడు దేశాధ్యక్షుడిని మొత్తం క్యాప్చర్ చేసేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమో. అంతర్జాతీయ చట్టాలు ఎటుపోతున్నాయి, అంతర్జాతీయ ఈ దేశాలన్నీ ఏం మాట్లాడతలేరు. రేపు సరే వెనుజువేలా అధ్యక్షుడిని తీసుకెళ్ళింది, రేపు భారత అధ్యక్షుడిని భారత ప్రైమ్ మినిస్టర్ని తీసుకపోతే ఏం చేస్తారు మీరు? ఎందుకు మాట్లాడరు అంటున్నాం. ఆరోపణలు అంటే జస్ట్ డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇచ్చిన మాత్రాన చేస్తారా? మా దేశంలో అయితే ఏంది మొత్తం బయట దేశస్తులు వస్తే డ్రగ్స్ అమ్ముకున్నా కూడా మా వాళ్ళు పట్టుకుంటలేరు. నేరాలు చేసినా పట్టుకుంటలేరు. నడి రోడ్డు పైన మిట్ట మధ్యాహ్నం పొడిచి చంపినా కూడా పట్టుకుంటలేరు. గట్టు ఉంటుంది మన దగ్గర. వాళ్ళేమో ఈ ఆరోపణలు. వాస్తవంగా వీని కన్నంతా చమురు. రష్యాను టార్గెట్ చేయాలంటే ఇక్కడ వెనుజువేలాను టార్గెట్ చేస్తే ఆ చమురు నిక్షేపాలన్నీ అమెరికా ఖాతాలోకి వాడాలి. వాడి టార్గెట్ అది. వాడు వస్తాడు ఈ మధ్య. ఈమె బయట ఉండి ఏడా అల్లర్లు చైతన్యం చేస్తుందో అని ఈమెను వాటక పేరు. ఆమె లీడర్షిప్ క్వాలిటీ పెంచుతుంది. ఇది ఓవరాల్ గా వెనుజువేలా అమెరికాకు మధ్యలో జరుగుతున్న యుద్ధం ఏం యుద్ధం అనేది పూర్తి స్థాయిలో ఇది